అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా జనగణనకి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల నుంచి తెలంగాణలో షాంపిల్ జనగణన అయితే ప్రారంభం కాబోతుంది. మరి దాదాపు 2011లో ఈ జనగణన అయితే జనాభా గణన చేశారు. దాదాపు కరోనా వల్ల మధ్యలో ఆగిపోయింది. ప్రతి 10 ఏళ్లకోసారి ఈ జనాభా గణన చేస్తారు. మరి ఇప్పుడు దాదాపు 14 ఏళ్లయింది. కరోనా వల్ల ఆలస్యమైంది. ప్రస్తుతం అయితే 2025, 2026కి సంబంధించి ఈ జనాభా గణన అయితే ఖచ్చితంగా చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. దీంట్లో ప్రజలందరూ పాల్గొంటారు. తర్వాత ఉపాధ్యాయులు, ఉద్యోగులు కూడా డ్యూటీలు పడతాయి, సర్వే డ్యూటీలు పడతాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం. ఈ వీడియో వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వెళ్ళకెళ్తే నవంబర్ 10వ తేదీ నుంచి 30 వరకు ఈ షాంపిల్ జనగణన అయితే జరుగుతుంది. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం 2 మండలాలు ఆర్సీపురం వార్డులో సర్వే ఆన్లైన్ యాప్ ద్వారానే ఈ సర్వే అయితే చేస్తున్నారు. జనాభా లెక్కల్లో భాగంగా నవంబర్ 10 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు హౌస్ లిస్టింగ్ షాంపిల్ సర్వే అయితే చేరున్నారు. ఈ మేరకు కేంద్ర జనాభా లెక్కల రిజిస్ట్రార్ జనరల్ సెన్సెస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ శనివారం అయితే గెజిట్ విడుదల చేశారు. షాంపిల్ సర్వేలో భాగంగా తెలంగాణలో 2 మండలాలు, ఒక జీఎంసీ వార్డునైతే ఎంపిక చేశారు. కొత్తగూడెం జిల్లాలోని పినపాక మండలం, నల్లగొండలోని తిప్పర్తి మండలం, జీహెచ్ఎంసీ పరిధిలోని 112 వార్డు రామచంద్రాపురంను ఎంపిక చేశారు. ఈ మూడింటిలో ఇంటింటికి తిరుగుతూ హౌస్ లిస్టింగ్ చేస్తారు, గృహాల లెక్కలను వేస్తారు. ఆ మండలం పరిధిలో ఎన్ని ఇండ్లు ఉన్నాయి, అక్కడి కమ్యూనిటీ అవసరాలు, ఇప్పుడున్న వస్తువులేంటివి, ఎన్ని ఇండ్లు ఉన్నాయి, వాటిలో ఎంతమంది ఉంటారనే విషయాలను సేకరిస్తారు. మొత్తం 34 ప్రశ్నలతో కూడిన సమాచారాన్ని సేకరిస్తారు. ఈ సర్వే పూర్తిగా యాప్ ద్వారా చేయనున్నారు. 2 మండలాలు, ఒక జీహెచ్ఎంసీ వార్డులో సర్వే చేయడానికి మొత్తం 200 మంది సిబ్బంది అవసరమవుతారని గుర్తించారు. ఇందులో 160 మంది సిబ్బంది కాగా 40 మంది వరకు సూపర్వైజర్లు ఉంటారు. 160 మంది సిబ్బందిలో అత్యధికులు గవర్నమెంట్ టీచర్లే ఉన్నారు. మిగిలిన వారు పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది అయితే ఉంటారు. వీరందరికీ ప్రీ టెస్ట్ గురించి తర్వాత నవంబర్ 2 నుంచి 4వ తేదీల్లో శిక్షణ ఇస్తారు. ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో శిక్షణ ఇస్తారు. ఒక్కో ఎన్యూమినేటర్ కనీసం 700 జనాభాను సర్వే చేసే విధంగా ప్రణాళిక రూపొందించారు. సెల్ఫ్ ఎన్యూమినేషన్కు కేంద్ర ప్రభుత్వం ఈసారి అవకాశం కల్పించింది. ప్రీ టెస్ట్లో భాగంగా సెల్ఫ్ ఎన్యూమినేషన్ను నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎన్యూమినేషన్ చేసుకున్న వారిని మినహాయించి ఇతరుల ఇండ్లను హౌస్ లిస్టింగ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు మృత్యుంజయ శుక్రవారం అయితే లేఖ రాశారు. జనగణన 2027 నోటిఫికేషన్ జారీ అయింది. వచ్చే నెలలో ముందస్తు సర్వే అయితే చేయనున్నారు. ఇక ఎంపిక చేసిన ప్రాంతాల్లో నమూనా గృహ జాబితా, గృహ గణన అయితే కవర్ చేస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జనాభా గణన 2027 తొలి దశ కోసం చేపట్టే ముందస్తు సర్వేను సులభతరం చేయడానికి 1948 జనాభా లెక్కల చట్టంలోని నిబంధనలను పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. దీని ప్రకారం 2027లో చేపట్టే జనాభా లెక్కలకు వచ్చే నెల నవంబర్ 10 నుంచి 30 వరకు ముందస్తు సర్వే చేపడతారు. నివాసితులకు నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు స్వీయ గణనకు అవకాశం కల్పించారు. ప్రధాన సర్వేకు ముందు వారు డిజిటల్గా సమాచారాన్ని పొందుపరచడానికి ఏర్పాట్లు చేశారు. 2027లో 2 దశల్లో జనగణన చేపట్టనున్నారు. దీంతో పాటే కులగణన కూడా చేపట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది జనాభా గణనకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.